హలో అండి. అందరికీ నమస్తే. కాశీలో 4వ రోజనమాట. నిజంగా ఈ 3 రోజులు ఎలా గడిచాయో కూడా మాటలో చెప్పలేను. ఎందుకంటే అంత పవిత్రంగా, అంత ఆధ్యాత్మికంగా మా ఈ కాశీ యాత్ర అయితే జరిగింది. ముఖ్యంగా దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఏవైతే నేను లిస్ట్ ప్రకారం రాసుకున్నానో, ఆ లిస్ట్ ప్రకారం ఖచ్చితంగా అన్ని టెంపుల్స్ అన్నీ చూసేసాము. అందుకంటే ఇంకా 2, 3 టెంపుల్స్ ఎక్కువే చూసామనమాట. అడుగడుగునా శివలింగాలు, ప్రతి అడుగుకి ఒక గుడి. నిజంగా చాలా శాంతిగా అనిపించింది ఈ క్షేత్రాన్ని దర్శించడం అనేది. అండ్ ఈరోజు ఏంటంటే నైట్ మేము 10:40కి గయా వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నాము. అందుకే మళ్ళీ ఒకసారి కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొని, అక్కడే పక్కనే ఉన్న దండపాణి ఆలయం మిస్ అయ్యాం మేము నిన్న చూడటం. సో అందుకే దండపాణి ఆలయం కూడా ఒకసారి దర్శించుకొని, బిందుమాధవుడి ఆలయం కంపల్సరీ చూడాల్సిన టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కూడా ఒకసారి దర్శించుకొని, ఇంకా ఆఖరిగా కాశీ విశ్వనాథుని దర్శించుకొని రూమ్కి వచ్చి, బట్టలు ఉన్నాయి కొంచెం అవి ఉతికేసుకొని ఆరిన తర్వాత వాటిని మడత పెట్టుకొని, ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి కదా. సో అందుకే ఈవినింగ్ 4 లోపు రూమ్కి వచ్చేసేయాలి, ఇవన్నీ కూడా దర్శించుకొని అనుకున్నాం అనమాట. సో మ్యాక్సిమం మేము కాశీలో ఏమేమి చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఈ 3 డేస్లో కవర్ చేసేసాము. మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. గంగా హారతి, బోటింగ్, పిండ ప్రదానాలు అవన్నీ కూడా చూసుకున్నాము. నిజంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే మా యాత్ర కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనం చూడాల్సినవి ఏమైనా కాశీలో ఉన్నాయి అంటే ద్వాదశాదిత్యులు, అష్టభైరవులు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. మనకి జీవితకాలం సరిపోదు కాశీ చూడాలంటే. సో మేమైతే ఈ 4వ రోజు ఉదయం రూమ్ నుంచి బయటకు వచ్చేసి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో కాలభైరవ టెంపుల్ బయట ఇలా ఉంటుంది. బయట అంటే ఎంట్రన్స్ లోపల ఇలా ఉంటుందన్నమాట. స్వామివారిని మంచిగా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే కాశీ రావాలి అనుకొని కూడా రాలేకపోతున్నాము అనుకుంటే కనుక కాలభైరవ స్వామిని మంచిగా మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోండి. తప్పకుండా ఆయన మీకు కాశీ రావడానికి అనుమతిస్తారు. మీ కాశీ యాత్ర సంపూర్ణం చేస్తారనమాట. నేనైతే అదే చేశాను. ఎప్పుడైతే నేను కాశీ వెళ్ళాలని దృఢంగా నిర్ణయించుకున్నానో అప్పుడు మంచిగా కాలభైరవ స్వామిని సంకల్పం చేసుకున్నాను. స్వామి తొందరగా నన్ను కాశీ రప్పించుకో, మాకు కాశీ యాత్ర సంపూర్ణమయ్యేలాగా చూడని చెప్పేసి. సో కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత మేమైతే దండపాణి ఆలయం దర్శించుకున్నాము. యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వారాహి అమ్మవారి ఆలయము. మేము 3వ రోజు దర్శించుకున్నాం అనమాట వారాహి అమ్మవారిని. భూగృహంలో ఉంటారు, 2 గంటలు మాత్రమే దర్శనం ఇస్తారు, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడైతే బిందుమాధవుడి ఆలయం కంపల్సరీ చూడాల్సిన ఆలయం, కాశీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో బిందుమాధవుడు దర్శనం చేసుకోండి. చాలా ముద్దుగా ఉంటారు కన్నయ్య, శంకు చక్రాలతో, గదతో. నిజంగా ఎంత బాగుంటారు. కాశీలో బిందుమాధవుడు, ప్రయాగరాజ్లో వేణి మాధవుడు అనమాట. సో ఇలా మాధవులందరూ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. సో కంపల్సరీ దర్శించుకోవాలి. అండ్ ఇక్కడైతే అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్లో ఏంటంటే మనం 300 రూపీస్ అలా ఇస్తే కనుక మనల్ని డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి లోపల గర్భగుడిలోకి తీసుకెళ్ళి దర్శనం చేపిస్తారు. లేదా అవసరం లేదనుకుంటే ఫ్రీగా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ మనం గర్భగుడికి బయట ఉండి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అక్కడ బియ్యం ఇస్తారు, అవి మనం ఇంటికి తెచ్చుకొని ప్రసాదంతో పాటు అందరికీ పంచవచ్చు, మనం ఉంచుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా మేము ఏమేమి టెంపుల్స్ అయితే మొదటి రోజు నుంచి చూసామో అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. సంకటమోచన హనుమాన్ టెంపుల్, మన్మానస్ మందిరు, తర్వాత త్రిదేవ్ మందిరు అవన్నీ కూడా దర్శించుకున్నాం కదా. సో ఆ టెంపుల్స్ అన్నీ కూడా నేను పిక్చర్స్ రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఒకవేళ నేనేమైనా మిస్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నీ చూస్తాము. ఇంకా త్రిదేవ్ మందిర్ అనమాట ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ కాశీలో. అండ్ ఇక్కడ అమ్మవారు విశాలాక్షి అమ్మవారు. మనం విశాలాక్షి అమ్మవారు ఎదురుగానేమో మామూలు విగ్రహం ఉంటుంది, తర్వాత కొంచెం పక్కకు ఒరిగి చూస్తే నిజమైన మూర్తి ఉంటారనమాట. సో అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోండి. ఎంత మంచి మంగళకరంగా ఉంటారు అమ్మవారు. నిజంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే బడా గణేష్ టెంపుల్ అనమాట. బడా గణేష్ టెంపుల్ చాలా దూరంగా ఉంటుంది, కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. మేము చాలా ప్రయాసపడి మరి వెళ్ళాము. నిజంగా ఆ స్వామివారిని చూడంగానే మా ప్రయాస అంతా పోయింది. ఇక్కడ దుండి గణపతికి ఎర్ర పుష్పాలు సమర్పించుకొని ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు. అండ్ ఇక్కడైతే మహామృత్యుంజయ టెంపుల్లో మహామృత్యుంజయేశ్వరుడు, దండం పెట్టుకోండి.
సో ఇక్కడ ఏంటంటే ఈ మహామృత్యుంజయ టెంపుల్ ఫేమస్ ఏంటంటే అపమృత్యు దోషాలు ఏమన్నా తొలగిపోతాయి. అండ్ ఇదైతే ధన్వంతరి బావి. ఈ మహామృత్యుంజయ టెంపుల్లో మహామృత్యుంజయ హోమాలు, అలాగే ఇలా అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే అక్కడ పూజలు చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మేము చూసుకున్న తర్వాత కాలభైరవ స్వామి, దండపాణి ఆలయము, బిందు మాధవుడు దర్శించుకున్నాక ఈ 4వ రోజు తిరిగి మళ్ళీ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి ఘాట్ల వైపుగా నడుచుకుంటూ బై వాక్ నడుచుకుంటూ మేము కాశీ విశ్వనాథ్ కారిడార్ లోపల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మణికర్ణిక ఘాటు. మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేయడానికి అందరూ వచ్చేసారు. మేము 12 గంటల లోపు కాశీ విశ్వనాథ్ కారిడార్కి అయితే వెళ్తున్నాము. క్రౌడ్ అయితే ఈరోజు భయంకరంగా ఉంటారని నేను ముందే అనుకున్నాము. ఎందుకంటే ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, అందుట్లోనూ సోమవారం స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకుంటారు కదా. సో లోకల్ పీపుల్ కూడా అందరూ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారంట. సో క్రౌడ్ అయితే చాలామందే ఉంటారు. మేము అది ముందుగానే ఊహించే వెళ్తున్నాము. ఎన్ని గంటల దర్శనం పడుతుందో మాకైతే తెలియదు. బట్ ఎన్ని గంటలు పట్టినా సరే స్వామివారిని అయితే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఈ యాత్ర సంపూర్ణం చేసినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ అలాగే మా గయా, ప్రయాగరాజు, అలాగే అయోధ్య యాత్ర కూడా మంచిగా సంపూర్ణం అవ్వాలని స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాలనుకున్నాము. సో ఇదైతే విశ్వనాథ్ క్యారిడార్, కాశీ విశ్వనాథ్ క్యారిడార్ చూశారు కదా, చాలా బాగుంది. టెంపుల్ కాశీ విశ్వనాథ్ బయట అయితే ఇలా ఉంటుందన్నమాట. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళలో లోకల్ పీపుల్ ఉన్నారు, అలాగే యాత్రికులు కూడా ఉన్నారనమాట. సో ఈ కాశీ విశ్వనాథ్ క్యారిడార్లో భోజనం చేయడానికి ఉడిపి ఎక్స్ప్రెస్ అని ఒక హోటల్ ఉంటుంది. అందులో అన్నీ దొరుకుతాయి. టీ, కాఫీ, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, కేక్స్, అలాగే భోజనం కూడా దొరుకుతుంది. ప్యూర్ వెజ్జే దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకా మేము చాలాసేపు ఇక్కడ కాశీ విశ్వనాథ్ క్యారిడార్లో కూర్చున్నాము. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు, లైన్స్ అన్నీ నిండిపోయాయి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత మేము కూడా లైన్లోకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో ఈ 4 రోజుల మా కాశీ యాత్ర అంటే 3 రోజులు నిద్ర చేసాము కాశీలో. నిజం చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా రావాల్సిన యాత్ర ఏదైనా ఉంది అంటే అది కాశీ అని మస్ట్ అండ్ షుడ్ చెప్తాను. కంపల్సరీగా వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషి కాశీ యాత్ర చేయాల్సిందే. వయసు ఉన్నప్పుడే వెళ్ళాలి. ముసలోళ్ళు అయిపోయాక కాశీ యాత్ర వెళ్ళాలంటారు కదా, కానీ అది చాలా చాలా రాంగ్. ఎందుకంటే మనకు ఓపిక ఉంటేనే మనం నడవగలము. ఈ కాశీ వీధుల్లో ఈ ఘాట్లన్నీ చూడగలము, మెట్లు ఎక్కగలము, దిగగలము. అలాగే మెయిన్ టెంపుల్స్ ఏమున్నాయో అవన్నీ వెతుక్కొని మరీ వెళ్ళగలం అనమాట. అదే ఓపిక లేదనుకోండి, ఏదో 1-2 టెంపుల్స్ చూసేసి ఊరికే అలా ఉండిపోతాం అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ శివలింగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఎంత ఓపిక ఉంటే అంత, ఎంత టైం ఉంటే అంత గంగా వాటర్ తీసుకెళ్ళి ఆ శివలింగాలకి అభిషేకం చేసి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ క్రౌడ్ చూశారు కదా, ఎంతసేపటికి తగ్గట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ పైగానే ఉన్నాము. నిజంగా ఈ యాత్రలో మేమేమైతే టెంపుల్స్ చూడాలని రాసుకొని వచ్చానో నేను అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా నేను కవర్ చేయనివి ఏమైనా ఉన్నాయంటే ద్వాదశాదిత్యులు, అలాగే అష్టభైరవులు అనమాట. అంటే అందరినీ కవర్ చేయలేదు, కొంతమందిని మాత్రమే కవర్ చేసామన్నమాట ఈ యాత్రలో. సో ఈ నెక్స్ట్ టైం మళ్ళీ మా ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు అష్టభైరవులు, ద్వాదశాదిత్యులు కంప్లీట్గా కవర్ చేయాలనేది నా డ్రీము. చూద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అనుకున్నట్లుగానే యాత్ర నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. మేము చూడాలనుకున్న టెంపుల్స్ కంటే కూడా ఇంకొక 2-3 టెంపుల్స్ ఎక్కువే చూసాము. సో అందుకే ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము. ఈరోజు చెప్పాను కదా, జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం, చాలా చాలా మంచి రోజు. మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఆ స్వామివారిని 5 నిమిషాలు చక్కగా ప్రశాంతంగా చూసి థ్యాంక్ యూ చెప్పుకొని వచ్చేసామన్నమాట. సో లైన్లో 2 అవర్స్ పట్టింది. బాగానే టైం తీసుకున్నాము. 2 అవర్స్ వెయిట్ చేయించాడు శివయ్య మమ్మల్ని. ఈసారి మాత్రం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మాత్రం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనము. ఎందుకంటే అది సుగం దర్శనం కాబట్టి. సుగం దర్శనం చాలా చక్కగా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చక్కగా ఓపెన్ చేసుకొని బుక్ చేసేసుకోండి. అండ్ మేము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్స్ ఇలా ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా ద్వాదశాదిత్యులని, అందులో ఒకళ్ళు అనమాట లోలార్కాదిత్యులు. మంచిగా దండం పెట్టుకోండి, ఓకేనా. ఇంకా
మేము ఇంకా రూమ్‌కొచ్చేసాము. ఇంకా 4 లోపు రూమ్‌కొచ్చేసాము. బట్టలున్నాయి. బట్టలన్నీ ఉతికేసేయాలి. సో, మా రూమ్ చూపిస్తున్నాను చూడండి. చాలా చిన్న రూము. ఈ రూమ్‌కి 1500 తీసుకున్నారు. విత్ ఏసీతో పాటు, గీజర్‌తో పాటు. భోజనం మధ్యాహ్నం పెట్టారు. నైట్ టిఫిన్ పెడతారనమాట. మనకి ఇష్టం ఉంటే 2 పూటలు ఇక్కడ తినొచ్చు. లేదంటే బయట తినొచ్చు. మ్యాక్సిమం వాటర్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. ఎందుకంటే ఈ హీట్‌కి మనం తిండి కంటే కూడా ముందు వాటర్ ఎక్కువ తీసుకుంటామనమాట. సో, ఇక్కడ బాటిల్స్ చూస్తున్నారు కదా! మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎన్ని వాటర్ బాటిల్స్ ఖాళీ చేశామో. సో, ఇప్పుడైతే ఇంక లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మోస్ట్లీ 7:30 కల్లా మేము చెక్అవుట్ చేసేస్తాము. ఎందుకంటే ఇంక మాకు అంతవరకే ఉంది ఇక్కడ టైము. సో, 7:30 కల్లా మేము ఎక్కడైతే మేము బస్ బుక్ చేసుకున్నామో అక్కడికైతే వెళ్ళాలన్నమాట. సో, అక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేసేసి బస్ అయితే ఎక్కుతాము. సో, అది మా కాశీ యాత్ర. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో ఇంకా మన ఛానల్‌లో రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్‌తో స్టే ట్యూన్‌గా ఉండి నన్ను సపోర్ట్ చేస్తారని, మీ విలువైన కమెంట్స్‌ని కమెంట్ రూపంలోనూ, మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలోనూ తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నిజంగా మా జీవితంలో మరచిపోలేని మంచి యాత్ర కాశీ యాత్ర. మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా జీవితంలో ఒక స్పెషల్ డేస్‌ని మా లైఫ్‌లోకి యాడ్ చేసినందుకు. అంతే ఇంకా. మీరు ఖచ్చితంగా కాశీ వచ్చారంటే గుర్తుంచుకోవాల్సిన విషయం బార్గెనింగ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇక్కడ షాపింగ్ కూడా చాలా బావుంటుంది. మీకు టైం ఉంటే ఖచ్చితంగా చీరలు, అలాగే పూజా సామాన్లు, అలాగే ప్రసాదాలు అవన్నీ షాపింగ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. కాలభైరవ టెంపుల్ దగ్గర చేతికి కట్టుకోవడానికి తాళ్ళు అవన్నీ అమ్ముతారు. వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరేమో పూజకి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి కదా! ప్లేట్లు, గిన్నెలు అవి బాగా దొరుకుతాయి. ఖచ్చితంగా షాపింగ్ చేయండి. కాశీ యాత్రని ఆస్వాదించండి.